హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది బేరన్లో అతిపెద్ద బస్ స్టాండ్. ఈ బేరన్లో ఎక్కడ ఉన్నా 100% ఈ బస్ స్టాండ్ నుండి వెళ్ళాలి. ఇది మనామలో ఉంది. ఇది బేరన్కు అతిపెద్ద బస్ స్టాండ్ ఇదేనండి బేరన్లో. ఎక్కడ బేరన్లో ఎక్కడి నుండి రావాలన్నా ఈ బస్ స్టాండ్ టచ్ కావాల్సి ఉంటుంది. బస్సు ఇక్కడ నుండే అన్ని చోట్లకు వెళ్తుంది. ఇది మనం ఏరియాలో ఉంది. ఇది ట్రాన్స్పోర్ట్ బస్ అండి. ఇది బస్సు కొత్తగా బేరన్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది బేరన్లో బస్ స్టాప్. ఇవాళ వచ్చేసి మేము స్పెషల్ ఏంటంటే ఇవాళ ఫ్రైడే అండ్ శివరాత్రి కూడా మన బస్సులు ఫుల్ బిజీ. ఎందుకంటే మన తెలుగువారు ఇక్కడ మనములో టెంపుల్ ఉంది, శివుని టెంపుల్ ఉంది. చూడడానికి దర్శనం చేయడానికి వస్తారు. అందుకే మన ఒక డ్రైవర్ కలిసాడు, మనతో చెప్తుండు, మన హరబీ డ్రైవరు. ఫస్ట్ టైం ఇంతమంది, ఈసారి చాలా రష్ ఉంది బేరంలో అని చెప్పాడు. ఎందుకని నేను అడిగాను. ఇవాళ ఫ్రైడే బీ కలిసి వచ్చింది ప్లేస్. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇది ఏరియా వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇది బస్ స్టాండ్ ఏరియా లేదా సిట్టింగ్ ఏరియా అండి. చూడండి ఇలా ఉంటుంది. ఇక నేను అడుగుతున్నా, ఇది ఇక్కడ ఎక్కడికి హిందూ వెళ్ళాలి, అక్కడ శివ టెంపుల్ ఉంది, జర్నీ చేయడానికి చెప్తున్నా. అడిగితే అక్కడ బోర్డ్స్ ఉంటాయి, అడుగు చూసి బస్ డ్రైవర్ని అడిగి వెళ్ళమంటుండు. నేను పాస్ తీసుకున్నాను, ఇక్కడ డే పాస్. నేను దానికి ఒక వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇలా బస్ స్టాప్ చాలా పెద్దది. అంతా మన తెలుగువారు ఎక్కువ వస్తారు. తర్వాత కేరళ లోకల్ కదండి, ఎక్కువ శాతం జర్నీ చేసేది మన వాళ్ళు. ఇక్కడ లోకల్ బేరని వాళ్ళు అండ్ విఐపీస్ వాళ్ళు ఎక్కువ శాతం ఓన్ కార్లోనే జర్నీ చేస్తారు. చూడండి, ఇది ఈ విధంగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ఇది విజిట్ చేయము. బస్ స్టాండ్లో ఎప్పుడు రాలే, ఎందుకంటే మా ఫ్రెండ్ వెహికల్ ఉంది, ఎమర్జెన్సీ ఎప్పుడన్నా అని కారు తీసుకెళ్తాం. కొంచెం ఇక డే పాస్ తీసుకున్నాం. డే పాస్ వచ్చేసి ఇంటికాడి 200 రూపీస్, మార్నింగ్ టు నైట్ 12 అంటే 12 లాస్ట్ అది పాస్ అయిపోతుంది. ఇంటికాడ వచ్చేసి 500 రూపీస్. చూడండి, ఇక ఫుల్ మంది వెయిటింగ్ చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నాయి మన వీడియోస్. ఇది వచ్చేసి మనమల్లో ఉంది బస్ స్టాండ్. బస్ ఇదేనండి, మనం వెళ్ళాలి. ఇది హిందూ చెప్పాడు, ఇది 22 నెంబర్ అని. నేను అడుగుతున్నా, డ్రైవర్ కూడా మన తెలంగాణ పర్సనే. నేను ఫస్ట్ చెప్పా, ఎక్కడ హిందీలో మాట్లాడినా అంటే మన తెలుగు అన్నాడు. ఓకే మాట్లాడినాం, నెంబర్ కూడా ఇచ్చాడు, కాంటాక్ట్ అవుదాం. ఫ్రీ టైంలో కాల్ చేయమని చెప్పా, మనం సిటీలో ఉంటాం కాబట్టి. ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోలు ఎలా ఉన్నాయి, ఇది బస్ ఇన్సైడ్ ఎలా ఉందని చూద్దాం ఫ్రెండ్స్ మరి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ లైక్ చేయండి. మనకు సీట్ అయితే దొరికింది, బ్యాక్ సైడ్లో వెళ్ళి కూర్చుందాం. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వాచింగ్ మీ. ఓకే ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మేడం. బస్ అయితే మూవ్ అవుతుంది, వెళ్దాం మరి. బస్ ట్రావెల్ ఎలా ఉంటుందో. ఓకే, మా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే మనకు టిప్స్ చెప్పండి, తెలుగువారు ట్రావెల్ చేయడానికి. జస్ట్ సజెషన్ హౌ టు వీడియోస్ ఎడిటింగ్ అండ్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.